అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. చాలామంది అడిగే ప్రశ్న కరుంగళి మాల ధరించవచ్చా అని. మన హిందూ ధర్మంలో అనేక రకాలైనటువంటి మాలలు ధరించేటువంటి విధానం ఉంది. దుర్గాదేవిని పూజించేటువంటి వారు విజయవాడ కనకదుర్గ వంటి ఆలయాలు దర్శించేటువంటి వారు భవానీ మాలలు వేస్తూ ఉంటారు. అలాగే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని కొలిచేటువంటి వారు, అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పొందేటువంటి వారు అయ్యప్ప మాలను ధరిస్తూ ఉంటారు. అలాగే హనుమంతుడిని పూజించేటువంటి వారు హనుమంతుడికి సంబంధించినటువంటి హనుమంత్ మాలలు వంటివి ధరిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దేవుడికి సంబంధించినటువంటి ఒక్కొక్క మాల ధరించడం, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాలలు ధరించడం, ఇవన్నీ మన యొక్క సనాతన ధర్మంలో ఆచార వ్యవహారాలుగా ఉన్నాయి. అలాగే కరుంగళి మాల వంటివి కూడా ధరించేటువంటి విధానం నేటి ఆధునిక సమాజంలో చూస్తున్నాం. ఏ మాల ధరించాలన్నా ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాల ధరిస్తే నాకేదో కలిసి వస్తుందనే అపోహల్లో ఉన్నవారు ముందు ఆ మాల ధరించి మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని అలా ఉంటేనే దాని ఫలితాలు ఉంటాయి. మనం ఒక మాల ధరిస్తున్నామంటే మనలో ఉన్న అరిషడ్వర్గాలని వదిలించుకుని మనలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, బుద్ధి, మనసు వంటి వాటిని దూరం చేసుకుంటూ వాటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటూ అరిషడ్వర్గాలన్నింటినీ వదిలించుకుంటూ భక్తి మార్గంలో నడుస్తూ జ్ఞాన మార్గంలో నడుస్తూ మోక్ష మార్గాన్ని పొందడానికి వేసేటువంటి మాలని మాల అంటారు. కానీ నేటి ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మాల ధరించి అటువంటి నియమాలు పాటించకుండా ఆవేశపరంగా కోపావేశాలతో పనులు చేసుకుంటూ భక్తి శ్రద్ధలు లేకుండా గడిపితే ఎటువంటి మాలను ధరించినా శుభ ఫలితాలు కలగవు. దానికి ముఖ్యంగా మనం గమనించవలసింది, ఏ వ్యక్తి అయినా ఒక మాల ధరించేటప్పుడు నిత్యము ఆ యొక్క స్వామి యొక్క నామస్మరణ చెయ్యాలి, సాత్వికంగా ఉండాలి, క్రోధావేశాలకి లోనవ్వకూడదు. అలాగే ఒక మాలని మనం ధరించినప్పుడు ఒక అనుష్ఠానంతో నిష్ఠతో ఉండాలి, చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి, ఎదుటివారిని బాధ పెట్టేటట్టు వ్యవహరించకూడదు అనేటువంటి నియమాలు పాటించేటట్టయితే మీరు ఏ మాలనైనా ధరించవచ్చు. ఈ నియమాలు పాటించినప్పుడు, భక్తి శ్రద్ధలు లేనప్పుడు, ఏదో పొందేయాలనేటువంటి సంకల్పంతో మాల వేసుకున్నట్లయితే దానివల్ల సత్ఫలితాల బదులు ప్రతికూల ఫలితాలు ఉంటాయని. ఏ వ్యక్తి అయినా ఒక మాలని కానీ ఒక రుద్రాక్షని కానీ ధరించేటప్పుడు సాత్వికంగా ఉండాలి, మాంసాహారానికి దూరంగా ఉండాలి, గొడవలకి దూరంగా ఉండాలి, నాలో ఉన్న అహంకార భావాన్ని తొలగించుకుని ప్రశాంతంగా ఉండాలనేటువంటి విషయాలని దృష్టిలో పెట్టుకుని ధరించాలని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.